నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు బ్లాగ్స్. ఇవాళ కొంచెం హాస్పిటల్‌కి వచ్చానండి. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవడానికి. అయితే ఇక్కడ అసలు ఎలా ఉందంటే, ఎంత చెత్తగా ఉందంటే నాకైతే ఇక్కడికి రాబుద్దే అవ్వలేదు. అసలు ఏం జరిగిందంటే ఆస్తమా ఉందండి నాకు. చూపించుకోవడానికి వచ్చాను. టెస్టులు రాశారు. టెస్ట్‌లో రావటానికి కొంచెం లేట్ అవుద్ది. ఇన్హేలర్ పెట్టించుకొని రా అమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. అయితే వెళ్తేను నర్సు అక్కడ ఒక ఆయన ఉంటాడు, పెడతాడు వెళ్ళానంది. అక్కడికి వెళ్తేను ఆయన కట్టు కడుతున్నానమ్మా నేను, ఆమెనే పెట్టమని అంటే ఆమె దగ్గరికి వెళ్తేను కుర్చీలో కూర్చొని దర్జాగా ఆయన కట్టు కట్టాక పెట్టించుకొని వెళ్ళు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో అని మాట్లాడుతుంది. ఓపీ అండి. ఓపీకి ఆధార్ కార్డు అంట. ఓపీ రాయడానికి ఆధార్ కార్డు అన్నా ఫోన్ అన్నా ఉండాలంట, లేకపోతే పక్కన కూర్చోబెట్టేస్తున్నారు, లేకపోతే వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇదేం సిస్టమ్ అండి. మళ్ళీ డెలివరీ అవుద్ది కదండి. డెలివరీ అయ్యాక మీ మైలు బట్టలు తీయాలి కదా, మాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే వామ్మో వాళ్ళు చేసే చేష్టాలు ఎవరికి తెలీదు. జనరల్ వార్డులో బాత్రూమ్ క్లీన్ చేసినా ఇవ్వాలంట డబ్బులు. వాళ్ళకి శాలరీ వస్తుంది కదండి.